తెలంగాణ హేతువాద సంఘ అధ్యక్షులు కె శ్రీనివాసాచారి గారు రచించినటువంటి 21వ శతాబ్దంలో హేతువాద మానవవాదాలు అనే గ్రంథాన్ని ఆవిష్కరణ సభకు ఆహ్వానించినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ అందరికి కూడా ధన్యవాదాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు పెద్దలు బిఎస్ రాములు గారికి, అలాగే తెలంగాణ హేతువాద సంఘ ప్రధాన కార్యదర్శి ఎన్ బుద్ధ విశాల్ గారికి, సభకు విచ్చేసినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈనాడు పరిస్థితులు దేశంలో చూసినట్లయితే ఎక్కడ చూసినా ఆధ్యాత్మికవాదము, భావవాదము, ఆస్తికవాదము, సనాతనవాదం పేరుతో భయంకరమైనటువంటి మూఢ విశ్వాసాలు రాజ్యం వెళ్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనకు కావాల్సినటువంటిది హేతువాదం, మానవవాదం. దీనికి మూల పురుషులు సుప్రసిద్ధ మానవవాద తత్వవేత్త, రాడికల్ హ్యూమనిస్టు సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి మహనీయుడు ఎంఎన్ రాయ్. ఆయన 1936లో జైలు నుంచి విడుదలై బయటికి వచ్చిన వెంటనే ఒక ప్రకటన చేశాడు. అదేంటంటే, సమాజంలో ఏ రంగంలో మార్పు రావాలన్నా ముందుగా ఆ మార్పు భావాల నుంచి ప్రారంభం కావాలి. అంటే వ్యక్తుల యొక్క భావాలు, వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలు, వాళ్ళ మెదడులో ఉన్నటువంటి భావాల్లో మార్పు రావాలి. దాన్నే భావ విప్లవం అన్నాడు. కాబట్టి భావ విప్లవం రాకుండా సమాజంలో రాజకీయ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, మరి ఏ రంగంలో కానీ మార్పులు, ఆశించిన మార్పులు సాధ్యం కావు అనేది దాని సారాంశం. ఆ విధంగా ప్రారంభమైనటువంటి ఉద్యమం ఆయన ఇండియన్ రెనైజాన్స్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటి ఒక సంస్థను స్థాపించాడు. మన చరిత్రలో చూసినట్లయితే మొత్తం ప్రపంచం మొత్తం మీద భావ విప్లవాలు 2 పెద్దవి జరిగాయి. మొదటిది సామాన్య శకానికి పూర్వం చెందినటువంటి బౌద్ధ విప్లవం, గౌతమ బుద్ధుడు ప్రతిపాదించినటువంటి బౌద్ధ విప్లవం. ఆనాడు ఉన్నటువంటి ఆ వేదోపనిషత్తులన్నింటినీ తిరస్కరించి, ఆత్మను తిరస్కరించి, యజ్ఞయాగాదులను ఖండించి, ఈ వర్ణ వ్యవస్థను ఖండించి సమానత్వాన్ని ప్రతిపాదించినటువంటి గొప్ప తత్వవేత్త గౌతమ బుద్ధుడు. అక్కడి నుంచే హేతువాదం, మానవవాదం ప్రారంభమైంది.